కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హైదరాబాదులో అక్రమంగా చెరువులను, కుంటలను, నాలాలని కబ్జా చేసిన వ్యక్తులపై కొరడా జులిపించడానికి కూడా హైడ్రాని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైడ్రాని తీసుకొచ్చారు. అయితే ఈ హైడ్రా ప్రధానంగా ఎవరైతే కబ్జా చేశారో నాలాలపై, అదేవిధంగా బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాటిని తొలగించడమే కాకుండా అవి ప్రభుత్వానికి సంబంధించిన భూములను హ్యాండ్ ఓవర్ చేసుకునే హైడ్రా ఒక ముఖ్య ఉద్దేశం. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాతో కూడా పేదలకు మంచి జరుగుతుంది, అదేవిధంగా ప్రభుత్వ కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి హైడ్రా ఉపయోగపడుతుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అంటుంటే, ఇటు బీజేపీ మాత్రం హైడ్రాని తీసుకొచ్చి పేదల పొట్టగొడుతుంది సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా పేదలని హింసిస్తున్నారంటూ కూడా ఇటీవల కాలంలో బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా ఘాటుగా విమర్శిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత మానవతారాయ్ ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చింది బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ ఏదైతే కట్టడాల నిర్మాణాలను తొలగించడానికి హైడ్రా తీసుకొచ్చింది, అదేవిధంగా ప్రభుత్వ భూముల్ని కాపాడడం కోసం. కానీ బీజేపీ వర్షన్ మాత్రం ఇంకొకలాగా ఉంది. ఓన్లీ ఏదైతే అక్రమంగా సంపాదించడానికి హైడ్రాని తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్లు దండుకోవడానికే, పేదల పొట్టగొట్టడానికి అంటూ కూడా బీజేపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈటెల రాజేందర్ ఎలా చెప్తారు? ఈటెల రాజేందర్వి తలా తోకాలేని మాటలు. ఈటెల రాజేందర్ మతి భ్రమించింది, ఆయన ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. వయోభారం కూడా పెరిగిపోయింది. మాజీ మంత్రిగా పనిచేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని, రేవంత్ రెడ్డిని పట్టుకొని, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎట్లా మాట్లాడాలా? దిగజారి మరి నోరుజారి మాట్లాడటాన్ని చూస్తే ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ మాటలు నేను ఇక్కడ మాట్లాడలేను. కాకపోతే ఈటెల రాజేందర్ గారి యొక్క చూస్తుంటే, ఆయన వ్యవహారం చూస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తా, ఎమ్మెల్యేలు కొనుగోలు చేయండి, మేము డబ్బులు ఇస్తామని చెప్పి పేర్కొన్నటువంటి బిల్డర్లు, రియల్ ఎస్టేట్ మాఫియా, అదేవిధంగా కాంట్రాక్టర్లు వాళ్లకు వంత పాడతాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉండదు. పేద ప్రజలు, సామాన్యులు బాగు కోసం, తరతరాల బాగు కోసం పనిచేస్తుంది. హైడ్రా ఏమన్నా రేవంత్ రెడ్డి కోసం తీసుకొచ్చారా, లేకుంటే కాంగ్రెస్ నాయకుల కోసం తీసుకొచ్చారా? భవిష్యత్ తరాలు కాలుష్యం బారిన, వరదల బారిన పడకుండా ఉండాలంటే, ఈ హైదరాబాద్ నగరం తట్టుకోవాలంటే, చెరువుల్లో కబ్జాలైనవి, చెరువు శిఖాలు కబ్జాలైనవి, కుంటలు సరస్సులన్నీ కబ్జాలైనవి. కాబట్టి వాటి నుంచి బయట తీసుకురావాలి, కబ్జాదారులు బయటికి నెట్టివేయాలి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు రాకుండా మంచి చేయాలన్న ఆలోచన దాంట్లో ఉంటే, ఈటెల రాజేందర్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నట్టు, అదేవిధంగా ఈటెల రాజేందర్ పేద ప్రజలు ఒకళ్ళిద్దరు నష్టపోతే వాళ్ళ పేరు చెప్పేసి రియల్ ఎస్టేట్ బిల్డర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తా అని చెప్పినటువంటి వాళ్ళకు మద్దతు తెలుపుతాడు. ఇది ఎక్కడ రాజకీయం? ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకోటి ఉంటుందా? పోనీ నిజంగానే పేద ప్రజలు వచ్చారు, మాకు తెలియదా వాళ్ళని ఎట్లా చేయాలో, ఆదుకోవాలో? ఆ మాటలు ఎందుకు మాట్లాడుతావు? ఒక రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఆ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలా రేవంత్ రెడ్డి గతంలో అదే పార్లమెంట్లో ఉండి పీసీసీ అధ్యక్షుడై ముఖ్యమంత్రి అయినట్టు పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంటుంది. అట్లా పులిని చూసి ఈటెల రాజేందర్ నక్కవాతలు పెట్టుకున్నా, ఈటెల రాజేందర్ ఎప్పటికీ నక్కే, రేవంత్ రెడ్డి పులే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, పీసీసీ ప్రెసిడెంట్ అంటే ఆయనలో కష్టం ఉన్నది. ఆ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అణచివేయడం కోసం 100 కేసులు పెట్టింది. మరి నీ ప్రభుత్వం ఏమన్నా నీ మీద ఒక కేసు పెట్టిందా? నువ్వు ఎట్లా లీడర్ అయితే అసలు నీకు మాట్లాడటమే రాదా? నీకు వాక్చాతుర్యం లేదా? ప్రజలను ఆకట్టుకునే గుణం లేదా? ఏదో ఆవేశంగా ఒక డైలాగ్ కొడితే, ప్రజలు చప్పట్లు కొడితే నువ్వు లీడర్ అయిపోతావా? ఒక విషయం చెప్పండి, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూల్చడానికి నిజంగా ప్రయత్నం చేస్తారా? అదే కాదు, మనమన్న మాట కాదు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిండు. ఆ దుబ్బాక ఎమ్మెల్యే మాటలకు ఊతమిచ్చేలాగా ఇవాళ ఈటెల రాజేందర్ బిల్డర్లను వెనకేసుకొస్తాడు. దొంగ నాకుడుకులు వాళ్ళు బిల్డర్లు అందరూ కూడా పేద ప్రజలకు, అమాయకులకు తక్కువ రేటుకు ఆ డబుల్ బెడ్రూమ్లు, ఆ చెరువు శిఖాల్లో ఇల్లు కట్టి తక్కువ రేట్లకు అమ్మితే పాపం పైసా కూడబెట్టినటువంటి సామాన్యులు తెలవకుండా అమాయకులు పోయి అవి కొనుక్కొని ఇరక్కపోయారు. వాళ్ళు నష్టపోతే చూసి పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారు వాళ్ళు. ఇలా వాళ్ళకి లాభం జరిగే విధంగా, ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులే కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తా అన్నది, వాళ్లకు ఊతమిచ్చే విధంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతుండని స్పష్టమైంది. అంటే ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే, కానీ ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ. అంటే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి వంత బాల్కడానికి కారణం ఏంటంటారు? ఎలా చూడొచ్చు? బీజేపీ వాళ్ళంతా గతంలో పనిచేసినాడు. ఆయన ఎంపీ అయితే ఆయన మంత్రి పనిచేసిండు. ఆ సంబంధాలు, ఆ బంధాలు ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈటెల రాజేందర్ గుడినే కాదు, గుడిలో లింగాన్ని మింగినట్టు గుడి మాన్యాలు కూడా మింగేసిండు, కబ్జా చేసిండు.
మరి ఆ కేసీఆర్ ప్రభుత్వంలోనే. కానీ ఇప్పుడు కేసీఆర్ని పల్లెత్తి మాట అంటలేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మాట. కానీ లెగిస్తే పిచ్చి కుక్కలు అరిచినట్టు రేవంత్ రెడ్డి మీద అరుస్తాడు, పిచ్చి కుక్క గరిచినట్టు అరుస్తాడు. అందుకే కుక్క కాటుకు చెప్పు దెబ్బలు పడతాయి అట్లా ఆ విధంగా మాట్లాడితే మాత్రం. అదేవిధంగా రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి సమర్థిస్తూ ఒక ఈటల రాజేంద్ర గారు మీకు భావ్యమా అని మాట్లాడితే, జగ్గారెడ్డి ఎంత మంచోడు మీ అందరూ తెలుసు. ఆయన అడిగి తలుపు కొడితే ఎవరికైనా సాయం చేస్తాడు. ఇలా జగ్గారెడ్డి అప్పుడు రాజకీయాల్లో కౌన్సిలర్గా ఎట్లన్నాడు, ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్గా 2 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే అయినా పాప ఆయన పరిస్థితి అట్లే ఉన్నది. ఇవాళ నువ్వు వామపక్ష రాజకీయాల ముసుగులో మంత్రిగా ఎదిగి ఎన్ని వేల కోట్లు వెనకేసుకొచ్చినావు. ఇలా నీ ఇల్లు చూస్తే రాజభవనం అక్కడ మియాపూర్లో. అదేవిధంగా జగ్గారెడ్డి ఇంటికి పోతే ఆ పెంకులు, పాత పెంకులు, బెంగళూరు పెంకులు అంటారు చూసినావా, పాత చిన్న చిన్న పెంకుటిల్లు. దానికి ఆ ఇల్లు చూస్తే మనకే బాధ అనిపిస్తుంది. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఉండే ఇల్లు కన్నా ఘోరంగా ఉంటుంది. ఇలా జగ్గారెడ్డి వచ్చే కారు తిప్పి కొడితే 10 లక్షల అద్దె కారులో వస్తాడు ఆయన. మరి ఇవాళ నువ్వు 1.5-2 కోట్ల కార్లు తిరుగుతున్నావు. ఎట్లా వచ్చి నీకే అన్ని? ఇవాళ అవినీతి పరుడు నువ్వు పట్టుకొని జగ్గారెడ్డి లాంటి పేద ప్రజలకు సాయం చేసే వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మీ అందరికీ మూతి పళ్ళు రాలుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇటీవల కాలంలో కూడా రేవంత్ రెడ్డిపై కూడా పరుష పదజాలం వాడుతున్నాడు. అంటే ప్రభుత్వం అంటే దిగిపో రాజీనామా చేయని కూడా అంటున్నాడు. నేను ఏమనుకుంటుందంటే, రేవంత్ రెడ్డి అదే అనగా పులి చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు గతంలో రేవంత్ రెడ్డి అదే పార్లమెంటు స్థానంలో ఎంపీగా ఉండి పీసీసీ అధ్యక్షుడు అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఈయన కూడా పాపం ఆశపడతాడు బీజేపీ అధ్యక్ష పదవి కోసం. అంటే బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఆశపడేటప్పుడు ఏం చేయాలా, వాళ్ళ దృష్టిలో పడాలంటే రేవంత్ రెడ్డి మీద రాళ్ళేయాలి, అనవసరంగా నోరు దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడి ఆయన ఏదో హీరో అయిదాం అనుకుంటున్నాడు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఈటల రాజేందర్ విలలవుతుండు. ఎందుకంటే ఏదైనా సహసిద్ధంగా ఉండాలి, ఏ మాట అయినా ఉద్యమం అయినా సహసిద్ధంగా రావాలి. ఆయన చూసి నేను చేస్తా అంటే నేను అదనగా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే అది రేవంత్ రెడ్డికే కుదిరింది. ఆ రేవంత్ రెడ్డి మీద 100 కేసులు ఉన్నాయి. నీ మీద రేవంత్ రెడ్డి ఏమైనా కేసు పెట్టిండా? నీ మీద ఏ కేసులు లేవా? నువ్వు పొడిచింది లేదా, పీకింది లేదా? అవినీతి పరుల దగ్గర పోయి మాట్లాడి ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డిని అరే ఒరే తురే అని మాట్లాడటం అసలు నీ స్థాయికి తగునా? నువ్వు ఒక మాజీ మంత్రి చేసిన స్థాయి నీది. ఎవడో బజార్ రౌడీ మాట్లాడిండు అనుకుంటారు. అట్లా మాట్లాడితే నువ్వు ఈటల రాజేంద్రరావు బజార్ రౌడీ చెప్పు అసలు. అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం అనేది రాంగయ్య మాట్లాడడం అనేది అంటే మీ ప్రభుత్వం ఉంది, ఆయన మీద మరి మీకు ఎందుకు కేసులు పెట్టట్లేదు? కేసులు మేము గత ప్రభుత్వంలాగా ఎందుకు చేస్తామంటున్నా? ఇప్పుడు ఆయన మీద భూములు కబ్జా చేసిన కేసు విచారణ జరుగుతుంది. మాకేం అవసరం అంటున్నా? ఈటల రాజేందర్ చేసింది ఏంటంటున్నా ఆయన అసలు. నిజంగా ఈటల రాజేందర్ తప్పు చేస్తే తప్పకుండా కేసు పెడతాం. తప్పు చేసి సీఎం తిడుతున్నాడు కదా, అందుకే మేము చూస్తున్నాం కదా. ప్రతిదానికి కేసే పరిష్కారం కాదు, ఓపిక పడతాం. చూసిన తర్వాత ఓపిక నచ్చిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు చట్టం తన పని చేసుకుంటూ పోద్ది. అంటే మొత్తంగా ఏదైతే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కూడా ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఈటల రాజేందర్కి త్వరలోనే తగిన గుణపాఠం చెప్తాం ఖచ్చితంగా అంటూ కూడా ఇంకోసారి మాట్లాడితే ఖబర్దార్ అంటూ కూడా ఈటల రాజేందర్కి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ హైదరాబాద్.